దాడులు కొనసాగించిన, దూషణలు పెరిగిన దూషణలనైతే జనం తిట్టుకుంటారు అంతవరకు. దాడులను అస్సలు సమర్థించరు. తిట్టే బూతులు తిట్టేవాడిని ఆడెదవా అనుకుంటారు. అంతే తప్పించి తన్నేవాడిని హీరో అనుకుంటారా? తన్నేవాడిని వెళ్ళనే అనుకుంటారు కదా! బూతులు తిట్టేవాడికి మందు కొడితే ప్రతి ఒక్కరు బూతులు తిడుతున్నాడు. మందు కొట్టకుండా బూతులు తిట్టేది ఇప్పుడు అమట రాంబాబుదైనా, జోగి రమేష్‌దైనా సరే. కానీ కాన్సెప్ట్ ఎటుకెటుకో తీసుకెళ్ళిపోతుంది. తిట్టు అన్నటువంటిది తప్పు. సంస్కారహీనం, నీతిబాహ్యమైన చర్య. కానీ దాడి అనేటటువంటిది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అరాచకం కిందకొస్తది. విధ్వంసం కిందకొస్తది. గతంలో తెలుగుదేశం వాళ్ళు తిట్టారు, వైసీపీ వాళ్ళు కొట్టారు. తెలుగుదేశం తిట్టిన తిట్లని జనం మర్చిపోయారు. వైసీపీ కొట్టిన కొట్టుని గుర్తుపెట్టుకున్నారు. అదే విధ్వంసం అని భావించారు. ఇప్పుడు అదే పని మనం చేస్తే కరెక్ట్ అవుతుందా? ఇది ఆత్మవిమర్శ చేసుకోవాలి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి రాజకీయం అంటే ఒకళ్ళకొకళ్ళు ప్రతీకారాలతో కొట్టుకు చావమని కాదు. సైద్ధాంతికంగా, బాధ్యతాయుతంగా. ఇప్పుడు ఇద్దరికి చెరొక సిద్ధాంతం ఉంది. పేదలకి సేవ, పేదలకి రూపాయి ఖర్చు పెట్టడం అన్నటువంటిదే జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. పేదలకి 10% ఖర్చు పెట్టి 90% మంది ధనవంతుల్ని, ఉన్నతుల్ని చేయడం కానీ, మధ్యతరగతిని ఫెసిలిటేట్ చేయడం కానీ చేస్తే, వాళ్ళు పేదలకు ఉపాధి కల్పిస్తే, వాళ్ళు కష్టపడి సంపాదించుకునేటటువంటి పని చేయాలని చంద్రబాబు గారి స్టైల్. రెండూ తప్పులేదు. ఏ సిద్ధాంతం ఆచరణలో సక్సెస్ అవుతుంది అనేదే ఫ్యూచర్ లెక్క. పేదవాడికి రూపాయి ఇస్తే ఆ రూపాయితో పేదవాడు వ్యాపారాలు చేసుకుని ఉన్నతుడిగా ఎదుగుతాడు అన్నది జగన్మోహన్ రెడ్డి స్టైల్. పేదవాడు అలా ఎదిగితే కనుక ఎదిగించడం కష్టం కాబట్టి మనం పెద్దవాడిని ఎదిగేలా చేస్తే ఆ పెద్దోడు పేదోడికి పనిస్తాడు కాబట్టి వాడు ఒక ముద్ద తింటాడు అన్నది వీళ్ళ ఆలోచన. ఇది సింపుల్. ఈ 2 ఆలోచనల్ని ప్రజల దగ్గర చెప్పండి, ప్రజల్ని కన్విన్స్ చేయండి. అంతేగాని దాన్ని పక్కన పెట్టి కొట్టుకు చస్తే మాత్రం ప్రయోజనం కాదు.